కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అన్ని నెరవేర్చేందుకే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాజ నరసింహ అట్టహాసంగా ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది, మీ దరఖాస్తులు తీసుకుని మీకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు అంటే పాలకులు కాదని సేవలు అందించేందుకు ప్రజలు నిర్ణయించే అధికారం ఇచ్చారన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. 6 గ్యారెంటీలను ప్రజలకు చేరువ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారు గారు ఏం పేరు ఇది? సుశీల. ఓకే, నెక్స్ట్ ఎవరు? నువ్వు తీసుకో, యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ యూ గివ్ టు అదర్ ఓకే, వి ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఉప సర్పంచ్ అండి, అరే ఉన్నాడా? రామా, ఉప సర్పంచ్కి అమ్మా బైక్ రా. साहब जरा यार देखो हमारे सरपंच साहब की तरफ. ఈనాడు ఈ సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ శుభాభినందనలు. ప్రజాపాలన, ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమాన్ని, ప్రాంతానికి, రాష్ట్రానికి అభివృద్ధి అందియాలనే ఒక సదుద్దేశంతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి వాడే కానీ, ప్రతి గ్రామమే కానీ, ప్రతి పల్లె, ప్రతి వాడు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 27 మండలాలు, 29 రెవెన్యూ మండలాలు, 25 మండలాలు, 28 రెవెన్యూ మండలాలు, 8 మున్సిపాలిటీలు, 199 వార్డులు, 647 గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ యంత్రాంగం సుమారు 99 టీంలు, ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ప్రొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కానీ 7 కానీ ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తులు తీసుకొని, దరఖాస్తులు నింపి మీరు ఆ అధికారులకు ఆ కౌంటర్లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేచి ఉన్నాం. ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ, ఇండ్లే కానీ, ఇళ్ళ స్థలాలే కానీ, ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది, ప్రభుత్వం మీ ముందున్నది. ఆ దరఖాస్తులు తీసుకొని, దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను.
సంక్షేమాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది, అభివృద్ధిని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ వ్యవస్థలో ఆ ప్రభుత్వము, ఆ నాయకత్వము, ఆ మంత్రివర్గము ఒక 5 సంవత్సరాలు మీకు సేవ చేయాలి. 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కు అవకాశం వచ్చింది. ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలను ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే కానీ యంత్రాంగమే కానీ ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. ఆ దిశగా